దేవుని దయందు మంచివాడవు అనిపించుకుందువు, మరియు మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవు అనిపించుకుందువు. ఇక్కడ రెండు కూడా ప్రాముఖ్యమైనవే. దేవుని యొక్క దయను పొందుట, మానవుల దృష్టి అందును దేవుని దృష్టి అందును దయను, మంచి సాక్ష్యము రెండు కూడా అత్యవసరమైనవే అని మనకు ఈ వాక్యము బోధిస్తూ ఉన్నది. దేవుని దృష్టి అందు ఆయన దయను పొందుటకు కారణమవుతుంది. మంచివాడు అని ప్రభు నిర్దేశించిన తర్వాత మనకు ఆయన అనుగ్రహమును, దయను అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని దృష్టి అందు దయ పొందుట, ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇటువంటి వారు దేవుని యొక్క దయను పొందిన వారు మాదిరిగా మనకు ఎవరైనా ఉన్నారా అని మనము ఆలోచన చేసినప్పుడు, హన్నా గొడ్రాలైన తర్వాత ప్రభు సన్నిధిలో వేడుకొనగా యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి బాలుడగు సమూయేలును కని ఉన్నది. ఇక్కడ అద్భుతమైన విషయం ఏమనగా, బాలుడగు సమూయేలు యొక్క ప్రత్యేకమైన గుణలక్షణాన్ని మనము ఇక్కడ చూద్దాము. The Lord visited Hannah so that she conceived and bare 3 sons and 2 daughters. The child Samuel grew before the Lord. దేవుని యొక్క దయలో ఎదుగుతూ ఉన్నాడు. యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను. యెహోవా దేవుని యొక్క నీడలో ఎదుగుచూ